అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు మనం ఇలాగైతే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసి ఎవరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. నాకు తగిలిన షాక్ వల్ల బుద్ధి వచ్చింది. ఏదో ఒకటి ఎవరో ఒకరు నేర్పించుకున్నా మనమే సరిదిద్దుకోవాలి. నా జీవితంలో నాకు పెద్ద షాకే తగిలింది. దానివల్ల నా జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి తిండి లేక కూడా లేని సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయాము. అందుకే ఎవరిని కూడా నమ్మకూడదు. అలా నమ్మినందుకే చాలా దారుణంగా అయితే మోసం చేసేస్తారు. మా ఆస్తి మొత్తం లాక్కొని మమ్మల్ని బయటికి అయితే నెట్టేస్తారండి నిజంగా. అందుకే ఈ రోజుల్లో అయిన వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అయితే ఇవ్వకూడదండి. అయిన వాళ్ళు ఈ రోజుల్లో పరాయి వాళ్ళ కంటే అయిన వాళ్ళకంటే పరాయి వాళ్ళే చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నారు. దేనికైనా కూడా అయిన వాళ్ళని అస్సలు నమ్మకూడదు. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, ఇంకా ఇచ్చేటప్పుడు అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావు. డబ్బులు అడిగితేనేమో గొడవలు తగాదులు ఎంతకైనా తెగిస్తారండి. నిజంగాన కాలం అలాగా మారిపోయింది. ఉండే కొన్ని ఇంకా ఈ బంధుత్వాలు కూడా ఉండవేమో. లోకం మొత్తం డబ్బు మేమైపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మనము రూపాయి దాచుకొని కూడబెట్టుకున్న సొమ్ము అంతా ఎవరికో లోపలికి ఇచ్చేసినట్టుగా అయిపోతూ ఉంది. నిజంగా బంధువులు అయితే అలా చేస్తారా? డబ్బు 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 ప్రపంచమే అయిపోతూ ఉంది ఈ రోజుల్లో. అందుకే అసలు ఎవరిని నమ్మకూడదు, అయిన వాళ్ళని నమ్మకూడదు, ఎవరిని బయట వాళ్ళని నమ్మకూడదు, ఎవరికి నమ్మి ఎవరికి డబ్బులు అయితే ఇవ్వకూడదు. ఇంకా ఈరోజైతే ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4కే నిద్ర లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా ముందుగా చుక్కకూర మొత్తం కూడా ఆకులన్నీ ఒలిచేసి నీట్గా పక్కనైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను. కడుగుతున్నాను నీట్గా 2-3 సార్లు అయితే వాష్ అయితే చేయాలి. మాకు ఇంటి దగ్గర నుంచి వస్తాయి కదా బియ్యము. అంటే మా మామయ్య 1-2 సార్లు పాలిష్ చేపిస్తారు. దానికనేసి ఇంక బియ్యం బాగా 2-3 సార్లు నీట్గా క్లీనింగ్ వాష్ అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేయాలి. వర్షం అయితే బాగా పడుతుందండి. బయట బాగా గట్టిగా పడుతుంది, తుఫాన్ కదా, అందుకని బాగా పడుతుంది. బయటికి వెళ్ళడానికి సిచ్యువేషన్ కూడా లేదు. ఇంక ఇక్కడ నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. కడిగి పెట్టేసిన తర్వాత స్టవ్ గట్టు మొత్తం కూడా నైటే గిన్నెలు స్టవ్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేస్తాను. ఒకసారి క్లాత్ పెట్టేసి మళ్ళీ తుడిచేసిన తర్వాత ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చుక్కకూర పప్పు కదండి, ఇంక పప్పు అయితే ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మా పిల్లలు తినరు అనేసి ఇంకా నేను చుక్కకూర పప్పు అయితే చేశాను. ఇంక పప్పు కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత బాగా మెత్తగా మ్యాష్ అయితే చేసేస్తాను. పప్పు కొంచెం ఆకు ఎక్కువ వేసాను కొద్దిగా, అయినా కూడా చాలా పులుపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దాన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ అయితే చేయాలి. ఇంక నేను ముందుగానే కారం అయితే వేస్తాను. సరిపోయింది లేదో చూసుకొని మళ్ళీ అయితే వేసేస్తాను. ఇప్పుడైతే పప్పు అయితే బాగా మెత్తగా మ్యాష్ అయితే చేస్తాను. మాది పొట్టుపప్పు కదండి, పప్పు కొంచెం పొట్టు అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఇంక పప్పు మెత్తగా మ్యాష్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేస్తాను, ఎందుకంటే పప్పు చాలా గట్టిగా అయితే ఉంది. ఇక మెత్తగా వినిపేసిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి అయితే పెట్టేసుకొని ఇంక పోపు అయితే పెడుతున్నాను. పప్పు మొత్తం కూడా పోపు అయితే పెట్టేసేయాలి. ఇంకా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ కాగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 ఎండుమిర్చి అయితే వేసేస్తాను. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా వేసుకున్నాను కళాయిలో. ఇంకా అవి కూడా బాగా వేగిపోవాలి ఉల్లిపాయ ముక్కలు.
అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే పప్పు చాలా టేస్ట్గా అనిపిస్తుందండి తినేటప్పుడు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత ఇంకా పోపు పెట్టుకున్న పప్పు, ఇనుపుకున్న పప్పు ఉంది కదా, ఇంకా పప్పు కూడా అందులో వేసేస్తున్నాను. వారంలో కనీసం ఒకసారి 2 సార్లైనా ఆకుకూరలు తినాలండి. అలా తింటే కంటి చూపు బాగుంటుంది, మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఈ వర్షాకాలం ఆకుకూరలు తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, తెచ్చుకున్న తర్వాత కొంచెం వేడి నీటిలో బాగా 1-2 సార్లు కడుక్కోవాలండి. వర్షాలు పడుతున్నాయి కదా ఈ సీజన్లో. ఇంకా పప్పు అయితే ఫైనల్గా తాలింపు అయితే పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. ఇంక పప్పుతో పాటు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా వారానికి ఒకసారి అయితే టైల్స్ మొత్తం కూడా నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేసేస్తాను. ఇంకా మామూలుగా డైలీ అయితే క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఇంకా స్టవ్ మొత్తం కూడా నీట్గా సోప్తో అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆయిల్ మరకలు అవి పడతాయి కదా, అందుకని నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే బాగా నీట్గా ఉంటుంది. స్టవ్ గట్టు కూడా మొత్తం బాగా చూడడానికని నీట్గా క్లీన్ చేసుకున్నాను. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇంకా స్టవ్ గట్టు మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇంకా షింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా అప్పటికి 4:30, 4:45 అయిపోయింది టైము ఉదయాన్నే. ఇంకా ఇల్లు అయితే ఊడవాలి. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాలి. ఇంకా తెల్లారలేదులేండి. ఇంక నేనైతే గిన్నెలు మొత్తం కూడా ఫాస్ట్గా క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఎప్పుడు కడుక్కుంటే బాగుంటుంది. ఇంట్లో ఉదయాన్నే దీపం పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది కదా, ఇల్లు నీట్గా ఉంటుంది అనేసి ఇంకా నేను ఉదయాన్నే లేచిన వెంటనే ముందు అన్నం కూరలు అయితే చేసేస్తాను. ఇంకా అన్నం కూరలు చేసేసి ఇల్లు మాపు పెట్టేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను పిల్లలకి. ఇక్కడైతే గిన్నెలు కూడా బాగా నీట్గా క్లీన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే నీట్గా ఊడవాలి. ఇంకా మొత్తం కూడా నీట్గా అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. ఇంటి ముందు ఎంత ఊడ్చినా సరే అండి, అపార్ట్మెంట్ కదా, దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది. బయట అయితే వర్షం అయితే పడతా ఉంది. ఇంకా నేనైతే ఇంటి ముందు బాగా నీట్గా ఊడ్చేసి క్లాత్ పెట్టి నీట్గా అయితే తుడిచేస్తూ ఉన్నాను. ఎట్టయినా ఇండిపెండెంట్ హౌస్లో బాగుంటాయండి. అపార్ట్మెంట్ కన్నా ఇరుకు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకొని కుదరదు కదా. ఇంక నేనైతే చిన్న ముగ్గే పెట్టేశాను. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఎదురు వాళ్ళు కూడా ముగ్గు పెడితే ఇంకా నడవడానికి ప్లేస్ ఉండదు. ఒకవేళ మనం పెట్టినా వాళ్ళు ఇంకా తొక్కేస్తూ ఉంటారు. ఇంకా అందుకనేసి చిన్న చిన్న ముగ్గులే పెడతాను. ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్చేసి మాపు అయితే పెట్టాలి. ఇంకా డైలీ కూడా నేను ఇంట్లో మాపు అయితే పెడతానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, తొక్కుతూ ఉంటారు, దుమ్ము వస్తూ ఉంటుంది అనేసి ఇంకా డైలీ కూడా ఇల్లు అయితే మాపు అయితే పెడతాను. కొంతమంది వారంలో 2 రోజులే మాపు పెట్టుకుంటారు, కానీ నాకు ఇంకా అలాగా నచ్చదు. ఒక రోజు మొత్తం కూడాను ఇంకా ఇల్లు బాగా నీట్గా ఉంటుందనేసి ఇంక ఇల్లు అయితే బాగా నీట్గా ఊడ్చేస్తున్నాను. ఊడ్చుకొని మొత్తం మట్టి తెల్లబండలు కాదండి, ఏదన్నా చిన్న మరకబడ్డ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంక నేనైతే ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసాను. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇల్లు మాపైతే ఫైనల్గా మాపైతే పెడుతున్నాను. ఇంక ఇల్లంతా మాపు పెట్టేసిన తర్వాత ఇంక కిందకి వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకోవాలండి. పారిజాతం పుష్పాలు అంటారు కదా, అవి కింద చెట్టుకు రాలిపోతాయి. అవి అయితే కొయ్యకూడదు. మామూలుగా అయితే అవి పారిజాతం పుష్పాలు కొయ్యకూడదు, కింద చెట్టుకు రాలుతాయి కదా, అవే ఏరుకొచ్చుకోవాలి. ఇంకా నేనైతే ఒక గిన్నె అయితే తీసుకొని వెళ్ళి పువ్వులు అయితే మొత్తం కూడా ఏరుకొని వచ్చేసాను. చెట్టు కింద కదా, తడవలేదండి. చెట్టు బాగా గుబురుగా ఉంది కదా, అందుకని కింద రాలిన పుష్పాలు తడవలేదు. ఇంకా తడనివి ఏరుకొని వచ్చేసాను గిన్నెలో. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా పూజ మందిరంలో పూజ సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకొని క్లాత్ పెట్టి తుడుచుకొని ఇంకా పూజ కోసం అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను.
ఇప్పుడు టైం అయితే వచ్చేసి 5:30 అయిందండి. ఇంక నేనైతే దీపం అయితే పెడతా ఉన్నాను. ఇంకా ఉదయాన్నే ఇలా బ్రహ్మముహూర్తంలో దీపం పెడితే చాలా మంచిదండి. అందుకనేసి నేను రోజు 6 లోపే ఉదయం దీపం అయితే పెట్టేస్తాను. ఇంకా పూజ కోసం ముందుగా మొత్తం కూడా రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు అయితే పెట్టేసేయాలి స్వామివారికి. ఇంకా నేనైతే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఒత్తులు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా కింద పువ్వులు అయితే ఏరుకొచ్చుకున్నాను కదా, ఇంకా ఆ పువ్వులన్నీ కూడా స్వామివారికి అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న పువ్వులైనా బాగుంటాయండి పారిజాతం పువ్వులు. కింద పువ్వులు అయితే ఏరుకొచ్చాను కదా, ఇంకా ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను. పువ్వులు మొత్తం కూడా మొత్తం పెట్టేశాను. చూడండి ఎంత బాగా ఉందో పూజ మందిరం, ఎంత నీటి కలకలాడుతుందో. పువ్వులు మొత్తం కూడా పెట్టేశాను, కింద నుంచి తెచ్చుకున్న పువ్వులు. ఇంకా కొంచెం పువ్వులు మిగిలాయి, ఇంకా పక్కింటి ఆంటీకి అయితే ఇచ్చేస్తాను తర్వాత. ఎందుకంటే ఇంకా దేవుడి పూలు కదా మనం ఏం చేసుకుంటాము. దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పక్కింటి ఆంటీకి అయితే కొంచెం పువ్వులు అయితే ఇచ్చేస్తాను. పడేయకూడదు కదండి పారిజాతం పుష్పాలు, ఇంకా అందుకనేసి ఇచ్చేస్తాను తర్వాత. ఇంకా నేనైతే ఇంకా నైవేద్యంగా పటిక బెల్లం అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెడుతున్నానండి. నేను ఇంకెప్పుడు కూడా ఇంట్లో పూజ అనేది చాలా ప్రశాంతంగా, చాలా నిదానంగా అయితే, చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. ప్రతిరోజు కూడా ఇంక ఇలానే దీపం అయితే పెట్టేస్తాను. ఉదయాన్నే లేచిన వెంటనే టీవీలో సుప్రభాతం అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే డైలీ నాకు ఇంట్లో సుప్రభాతం పెట్టుకునే అలవాటు టీవీలో. ఉదయాన్నే పెట్టుకుంటాను అలాగనా. ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి అయితే తీసుకున్నాను. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. మనం ఇంట్లో నిత్య దీపారాధన అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవాలండి. అప్పుడు ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పూజా మందిరంలో దీపం అయితే పెట్టేశాను. ఇంక పెట్టేసిన తర్వాత ఇంకా ఉదయాన్నే ఇంకా పాలైతే కాగబెడుతున్నాను స్టవ్ మీద. పిల్లలకి పాలైతే ఇచ్చేద్దాంలో లేచిన తర్వాత అని పాలైతే పెట్టేశాను స్టవ్ మీద. పాలు పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి చిన్న చిన్న ఊతప్పాలుగా వేసేద్దాంలే అని ఇంకా దోసపిండి అయితే వేస్తున్నాను. ముందు రోజు చేసిన చట్నీ అయితే ఉంది, ఇంకా అందుకని పిల్లలకి దోశలు అయితే వేస్తున్నాను. పిల్లల్ని లేపాలి, ఇంక లేపి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించాలి. స్నానం చేయించి టిఫిన్ పెట్టేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కట్టేసేయాలి. ఇంక టైం అయితే 6:30 అయిపోతూ ఉంది. ఇంక నేనైతే ఫస్ట్గా దోసపిండి అయితే కలిపేస్తున్నాను. పిల్లలకి టిఫిన్ అయితే వేద్దాము అని. ఇంకా నేను ఈలోపు పిండి కలుపుకొని ఈలోపు పాలు అయితే కాగిపోతాయి కదా అనేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఏంటోనండి, వర్షాకాలం వస్తే చాలు జలుబులు, దగ్గులు, జ్వరాలు, అందరి పిల్లలందరికీ కూడా బాగా జ్వరాలు అయితే ఉన్నాయి. ఇంకా పాలు అయితే మరిగిపోయాయి. ఇంకా పాలు మరిగిపోయిన తర్వాత నేను ఇంకా పిల్లలకి చిన్న చిన్న ఊతప్పాల్లాగా అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే బాగా మెత్తగా ఉంటాయి, పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి అనేసి చిన్న చిన్న ఊతప్పాలు అయితే వేస్తున్నాను నేను పిల్లల కోసం. ఇంకా అవి బాగా మంట సిమ్లో పెట్టేసేస్తే బాగా ఉడికిపోతాయి. ఫైనల్గా ఒక పక్క అయితే బాగా కాలిపోయాయి. ఇంకా రెండో పక్క అయితే తిప్పేస్తున్నాను. ఇంక ఇవి వేసేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసాను. ఇంకా చేయించేసిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టాలి. వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టాలండి. ఇంకా మా బాబాయ్ అయితే పెరుగన్నం పట్టుకెళ్తా అన్నాడు. ఇంకా అందుకనేసి పెరుగన్నం అయితే కలిపేస్తున్నాను మా బాబుకి. పెరుగన్నం అయితే ఫైనల్గా కలిపి పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్ కింద అయితే ఇంట్లో జామకాయలు ఉన్నాయి, ఇంకా అయితే కట్ చేసి పెట్టేశాను స్నాక్స్ కింద. ఇంకా పెరుగన్నంలో ఒక అరటిపండు అయితే ఒలిచి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మా బాబుకి లంచ్ బాక్స్ అయితే కట్టాలి. మా పాప 9 గంటలకు వెళ్తుంది కదా, తనకు అప్పుడు కట్టేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే లంచ్ బాక్స్లో అయితే రెడీ అయిపోయాయి.
పిల్లలు మనం ఉదయాన్నే లేచి హడావుడిగా చేస్తాంలే కానీ వాళ్ళు కొన్ని తినరు, కొన్ని తింటారు. ఏం చేస్తాం పిల్లలంటే అంతే కదా! ఇంక మా బాబు అయితే స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు పడుకున్న బెడ్‌షీట్లు ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా మడత పెట్టేసేసి ఇంకా బెడ్‌షీట్ కూడా నీట్‌గా దులిపేస్తాను. ఇంకా దులిపేసేసి ఇంకా ఫైనల్‌గా ఇల్లు మొత్తం కూడా మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చుకొని వచ్చేస్తాను. దీపం కొండెక్కుతది కదా! కొండెక్కిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఒకసారి అయితే నీట్‌గా ఊడ్చేసుకొని వచ్చేస్తాను. ఎందుకంటే బెడ్‌షీట్ మీద పిల్లలు తొక్కుతారు కదా! ఏదైనా దుమ్ము అలాంటిది ఉన్నా కూడా ఊడ్చేసి బయట పడేసేస్తే చెత్త పెద్ద ఇల్లు నీట్‌గా ఉంటుంది కదా అని. ఇంకా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక మేమైతే ఇంకా టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఉదయం చుక్కకూర పప్పు అయితే చేశాను కదా! ఇంకా పప్పులోకి ఎండు చేపలు ఫ్రై అయితే చేద్దాంలే అనేసి వీటిని చిట్టి చిట్టి చేపలంటారు. ఇంకా అవైతే ఫ్రై చేద్దాంలే అనేసి కొంచెం వేడి నీళ్ళైతే కాగబెట్టేసి దాంట్లో అయితే పోసేసాను. అవన్నీ నీట్‌గా క్లీన్ అయితే చేసుకోవాలి కదా! ఎందుకంటే దుమ్ము, ధూళి చాలా ఉంటుంది కదా! కానీ వాసన అయితే బాగా అలవాటు లేనోళ్ళకైతే బాగా వాసన అనిపిస్తదండి. నిజంగాన. ఇంక మా వారైతే ఇంక నీట్‌గా క్లీన్ అయితే చేస్తా ఉన్నారు. ఇంక నేనైతే తిననులెండి. ఇంక వారైతే కడిగేస్తా ఉన్నారు అవన్నీ కూడా. బాగా 2, 3 సార్లు అయితే వాష్ అయితే చేశారు. ఇక నీట్‌గా కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఇంకా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. పప్పు కాంబినేషన్ చాలా బావుంటుందండి. పప్పులోకి అయితే కాంబినేషన్‌గా బావుంటాయని ఇంక మా వారికైతే మధ్యాహ్నం లంచ్‌లోకి కొంచెం ఫ్రై అయితే చేసి పెట్టాను. ఇంక చేసి పెట్టేసిన తర్వాత ఇంక స్టవ్ మీద కళాయి అయితే పెట్టేశాను. కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఇంకా ఎండు చేపలైతే ఉన్నాయి కదా! ఇంకా అవన్నీ కూడా ఆయిల్‌లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని చిట్టి చిట్టి చేపలంటారంట. ఇంకా అవైతే ఇంకా బాగా వేగిపోయాయి. వీటికి తలకాయలు, తోకలు ఉంటాయి కదా! ఇంకా అవన్నీ ముందుగానే క్లీన్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. అవన్నీ కూడా తీసేసాము ముందుగానే. ఆయిల్‌లో బాగా వేగిపోవాలి. పచ్చి వాసన అంతా లేకుండా పోయి బాగా వేగిపోతే తినడానికి చాలా బావుంటాయి. ఇంకా ఫైనల్‌గా అయితే చేపలైతే వేగిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్.